హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు కల్కి టీమ్కు అలాగే డైరెక్టర్కు మన సబ్స్క్రైబర్స్ తరపున హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్. బేసిక్గా ట్రైలర్ కట్ అనేది చాలా కష్టం, ఎందుకంటే స్టోరీ రివీల్ అవ్వకుండా అలాగే పీపుల్ని ఎంగేజ్ చేసేదిగా ఉండాలి. నా ఒపీనియన్లో కల్కి ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. కమింగ్ టు ద ట్రైలర్, ఇప్పుడు నాకు ఈ ట్రైలర్లో నచ్చిన విషయాల గురించి అలాగే నాకు కొంచెం తేడా కొట్టిన విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్, క్యారెక్టర్స్. ఒక స్టోరీ చక్కగా అర్థం అవ్వాలంటే అతి ముఖ్యమైన విషయం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ క్యారెక్టర్ అండర్స్టాండింగ్. దానిని ఈ ట్రైలర్లో చాలా చక్కగా వాడుకున్నారు. మీరు బాగా గమనిస్తే ఈ ట్రైలర్లో మన బుజ్జి పెద్దగా కనిపించలేదు. ఎందుకు అర్థమైందా? బుజ్జి అనే క్యారెక్టర్ భైరవతో పాటు మొత్తం మూవీ అంతా ఉండబోతుంది కాబట్టి దాని గురించి ఇంట్రడక్షన్ గ్లింప్స్లోను అండ్ దానికి సపరేట్గా యానిమేటెడ్ సిరీస్లోనూ చూపించేశారు. అలా కాకుండా బుజ్జిని ట్రైలర్లోనే చూపిస్తే కనుక మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోదును అండ్ బుజ్జి వాల్యూ మనకు తెలియకపోదును. మనం బుజ్జిని ట్రైలర్లోనే కనుక చూస్తే దానిని మూవీలో ఏదో ఒక ఏఐ ప్రోగ్రామ్గా మాత్రమే ట్రీట్ చేసేవాళ్ళం. ఎగ్జాంపుల్కి ఐరన్ మ్యాన్లో ఉండే జార్విస్, దానిని ఎవడు పట్టించుకోడు, అది జస్ట్ టోనీ స్టార్క్ సైడ్ కిక్ మాత్రమే. కానీ ఇక్కడ బుజ్జి అలా కాదు. బుజ్జి అండ్ భైరవ ఇద్దరు పార్ట్నర్స్ అనే ఫీల్ మనకు వస్తుంది. కాబట్టి ఈ ట్రైలర్లో బుజ్జిని పక్కన పెట్టారు. ఇక ఈ మూవీలో స్టోరీ ఎవరి చుట్టూ అయితే మెయిన్గా తిరుగుతుందో వాళ్ళందరినీ ట్రైలర్లో సమానంగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, కమల్ హాసన్ గారు, శాశ్వత్ చటర్జీ, ఇలా అందరూ కూడా కవర్ అయ్యేలా వాళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాయో మనకు అర్థమయ్యేలా పర్ఫెక్ట్గా చూపించారు. హీరోయిన్స్గా దీపికా పడుకోనే ఈజ్ ఓకే, బట్ ఎందుకో నాకు దిశా పటాని గురించి కొడుతుంది. చూద్దాం మరి మూవీలో ఎలా ఉండబోతుందో. సెకండ్, ది వరల్డ్ బిల్డింగ్ అండ్ విజువల్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మన టాలీవుడ్ ఈజ్ ఆన్ ది వే టు హాలీవుడ్ అనిపించింది. ప్రతి సీన్ ఐ క్యాచీగా ఉంది, కానీ అక్కడక్కడ నాకు మ్యాడ్ మ్యాక్స్, రిడిక్ అండ్ అలిటా బ్యాటిల్ ఏంజిల్ వైబ్ అయితే వచ్చింది. కానీ ఎడారి ఆఫ్రికాలో అయినా ఎడారే, మన రాజస్థాన్లో అయినా ఎడారే, దేని ఇండివిజువాలిటీ దానిది. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ కాశీలో న్యాచురల్ రిసోర్స్ పూర్తిగా అయిపోయినట్టు రాజేంద్ర ప్రసాద్ చెప్తుంటారు. అదే టైంలో భూమిపైన ట్రయాంగిల్ షేప్లో ఉన్న కాంప్లెక్స్ భూమి నుంచి వచ్చే రిసోర్స్ని లాగేసుకుంటుందని చెప్తుంటాడు. నాకు తెలిసి ఈ ట్రయాంగిల్ మధ్యలో ఉండే లైట్ లాంటిది భూమి రిసోర్స్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక కాంప్లెక్స్లో ఉన్న ప్రతి వెహికల్ అండ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్లు చూపించారు. ఆ సైనికులు వాడే వెపన్స్ అండ్ షీల్డ్స్ కూడా చాలా చక్కగా చూపించారు. ఇక డైరెక్టర్ ఈ మూవీలో ఉండే ప్రతి డీటెయిల్ మీద ఎంత చక్కగా కాన్సన్ట్రేషన్ చేశారో ఈ ట్రైలర్ చూస్తే మనకు కనిపిస్తుంది. ఓం మామ పుణ్యమా అని ఒక సినిమాని ఎలా తీయకూడదో ప్రతి డైరెక్టర్ నేర్చుకున్నారు. మనుషుల దగ్గర నుంచి గాల్లో ఉండే దుమ్ము ధూళి వరకు డైరెక్టర్ పక్కన కూర్చొని విజువల్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ మూవీని బాలీవుడ్ వాళ్ళు చూసిన తర్వాత, ముఖ్యంగా ఓం మామ చూసిన తర్వాత బాలీవుడ్ వాళ్ళు ఇలా అనుకుంటారు. ఇక థర్డ్ గా యాక్షన్. మన తెలుగులో సైఫై యాక్షన్ మూవీ అనేది పెద్ద ప్రయోగం. ఈసారి ఆ ప్రయోగం వర్కౌట్ అవబోతుంది. మన ఇండియాలోనే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కలిసి చేస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోతుంది. ఎందుకు అనే ప్రశ్న ఈ ట్రైలర్ చూసిన తర్వాత రాకూడదు. అసలు కేవలం అశ్వత్థామ అండ్ భైరవకు ఉండే ఫైట్ సీన్సే ఈ ట్రైలర్లో చూపించారు. ఇంకా మూవీలో ఇంకెన్ని ఎరగదీసే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయో. నాకు తెలిసి ప్రభాస్ అండ్ అమితాబ్ ఇద్దరు దీపికాకు పుట్టబోయే కల్కిని కాపాడడానికి ప్రయత్నిస్తుంటారేమో. ఫస్ట్ ప్రభాస్ కాంప్లెక్స్ కోసం పనిచేయడానికి ఒప్పుకున్న తర్వాత మారిపోతాడు అనుకుంటా. ఎనీవే చూద్దాం 27న. లాస్ట్ గా స్టోరీ హింట్. చూపించినట్టు, అర్థమవి అవ్వనట్టు, కనిపించినట్టు ఉంటే తెలుసుకోవాలని ఆతృత మామూలుగా ఉండదు. ట్రైలర్ ప్రకారం చూస్తే 6000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే కల్కి భగవానుడిని ఇద్దరు సూపర్ హీరోస్ కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. అదే అశ్వత్థామ అండ్ భైరవ. అయితే కల్కికి సుప్రీం లీడర్కి సంబంధం ఏంటి, భైరవకి కల్కికి సంబంధం ఏంటి, అసలు భైరవ అనే క్యారెక్టర్ నాగేశ్వరన్ సినిమాటిక్ యూనివర్స్లో ఎలా ఉండబోతుంది, ఇక ఈ సుప్రీం లీడర్ అనేవాడు భూవాస లేక గ్రహాంతర భాష, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాలో ఆతృత మరీ ఎక్కువైపోతుంది. ఎనివే, నాగేశ్వరన్ గారు అయితే మనకు ట్రైలర్లో స్టోరీ ఎలా ఉండబోతుందో చాలా చక్కగా కన్వే చేశారు. జూన్ 27 వరకు ఆగుదాం, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, కల్కి 2898 ట్రైలర్ మీద నా ఒపీనియన్ అండ్ నా రియాక్షన్ అండ్ నా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.